Andaman beauty is whenever we go outside, weather will be the same sky, same beautiful positive vibe and vacation vibe. Hello everyone, hi, welcome back to all of you in today vlog. And ee roju Andaman lo madi day 3 and today we are going to change our resort. So 2 nights kosam ee resort book chesamu and ee resort gurinchi complete రివ్యూ మై ఒపీనియన్ ఆల్రెడీ నేను ఒక బ్లాగ్లో షేర్ చేశాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్అవుట్. సో వీఆర్ గోయింగ్ టు సిల్వర్ శాండ్ బీచ్ రిసార్ట్. సో నేను మొత్తం అండమాన్ ట్రిప్లో మీకు డే వైజ్ అన్నీ షేర్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ లైక్ సేమ్ దెన్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో డే 3 వీ ప్లాన్డ్ టు బీ రిలాక్స్డ్ బికాజ్ ఒక రిసార్ట్ నుంచి సెకండ్ రిసార్ట్కి వెళ్ళాలి, అక్కడ చెక్ ఇన్ చేయాలి అండ్ ఆఫ్టర్ దట్ ఆ రిసార్ట్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇది చేస్తూ కొంచెం హాఫ్ డే ఈజీగా అయిపోతుంది. సో దాట్స్ వై వీ ప్లాన్, వి రిలాక్స్, వి ఎక్స్ప్లోర్ దట్ రిసార్ట్ బికాస్ దిస్ రిసార్ట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి సమ్వేర్ ఫర్ సన్సెట్ అండ్ కొంచెం లోకల్ ఎక్స్ప్లోరేషన్ చేద్దాం. దట్ వాస్ ద ప్లాన్ ఫర్ డే 3. సో ఫస్ట్ నేను మీకు చూపించాను దట్ వాజ్ ద రిసెప్షన్ ఏరియా ఆఫ్ దిస్ రిసార్ట్. సో ఆ రిసెప్షన్ ఏరియా ఎక్కడ ఉంది, అక్కడ బ్యాక్ సైడ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ జస్ట్ దాని అపోజిట్లో ఇక్కడ న్యూ బిల్డింగ్ కట్టారేమో. సో దిస్ ఈస్ ద సేమ్ రిసార్ట్ బట్ న్యూ బిల్డింగ్స్ అండ్ దిస్ ఈస్ ద బీచ్ సైడ్ రిసార్ట్. సో రూమ్ నుంచి వ్యూస్ ఏం రాదు బట్ బీచ్ అయితే ఈ రిసార్ట్ నుంచి దగ్గర ఉంది. సో మేము ఇందులోనే ముందు నుంచి బుకింగ్ చేసాము అండ్ ఇప్పుడు వి విల్ గో ఇన్ రూమ్, లగేజ్ అంతా పెట్టేసి అండ్ వెంటనే మేము బీచ్ సైడ్కి బయలుదేరిపోతాము. బికాజ్ ఎలా ప్లాన్ చేసామంటే ఈరోజు కొంచెం పిక్నిక్ టైప్ ఫీల్ పెట్టుకుందామని అనుకున్నాము. బీచ్ సైడ్కి వెళ్ళి అక్కడ ఏదైనా స్పెషల్ ప్లేస్ చూసుకొని అలా కూర్చొని జస్ట్ వీ విల్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ దిస్ మూమెంట్. So I have already shared about Havelock Island Beach Resort and this is the another resort. So okvela meeku 4 days or 5 days stay unte Havelock lo, so 2 days 2 resorts lo meer book cheste you will have the best experience what I felt. So this is the resort look. In front of us we can see the wide bluish greenish ocean. సో ఇక్కడ బీచ్ అయితే ఫుల్ వైడ్గా ఉంది అండ్ లాట్స్ ఆఫ్ లాంగ్ ట్రీస్ ఆర్ దేర్ అండ్ దట్ ఫీల్ ఈజ్ రియలీ వెరీ బ్యూటిఫుల్, వెరీ పీస్ఫుల్, కామ్. సో ఎవరికైనా బాగా రిలాక్సింగ్ ప్లేస్, కామ్ ప్లేస్ ఉంటే ఫర్ దోస్ పీపుల్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ బీచ్ ఈజ్ వెరీ నీట్ అండ్ క్లీన్ హియర్. సో నౌ వాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ అస్, రైట్ సైడ్ అలా కార్నర్కి వెళ్ళిపోదాం అండ్ అక్కడ ఎవరు లేరు, కొంచెం ఫారెస్ట్లా కనిపించింది, కొంచెం షాడో కూడా ఉంది. సో అలా కార్నర్కి వెళ్ళిపోయి వీ విల్ రిలాక్స్ ఓవర్ దేర్ ఫర్ 3-4 hours. ఆఫ్టర్ దట్ వీ విల్ కమ్ బ్యాక్ బికాస్ టుడే దేర్ ఈస్ నథింగ్ టు డూ. సో దట్ వాస్ ద ప్లాన్. బట్ చాలా ముందుకు వెళ్తే వాట్ వీ ఫెల్ట్, ఇది మనకి ఇలా కనిపిస్తుంది బట్ ఇట్స్ వెరీ డెన్స్ జంగల్, అంటే ఈ ఫారెస్ట్ అంత సేఫ్ కాదు. దూరం నుంచి అయితే అలా అనిపిస్తుంది బట్ దిస్ ఇస్ ద నాట్ సేఫ్ ప్లేస్ అని వెళ్ళాము. అండ్ మెయిన్ క్లీన్లీనెస్ కూడా లేదు, వెరీ డర్టీ, బాటిల్స్ అన్ని మొత్తం లిటర్ అంతా అక్కడ ఉంది. సో కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా మళ్ళీ బ్యాక్కి వచ్చేసాము. అండ్ లిటరలీ ఐ కాంట్ సే దాట్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ, బ్యూటిఫుల్ స్కై అండ్ బీచ్ కూడా చాలా లో టైడ్ వల్ల చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఈవెన్ యూ క్యాన్ వాక్ ఇన్ బీచ్ నియర్లీ 2 to 3 kilometers బ్యాక్కి వెళ్ళిపోయింది. అక్కడ వరకు మీరు వాక్ చేసి వెళ్ళొచ్చు. అండ్ దిస్ సైడ్ ఆల్సో వాజ్ వెరీ బ్యూటిఫుల్, సో మెనీ కలర్ఫుల్ స్టోన్స్ ఐ సా హియర్. సో ఒకవేళ మీకు ఏదైనా నచ్చితే యూ క్యాన్ టేక్ ఫ్రమ్ హియర్ 1 or 2. కొన్ని తీసుకుంటే ఎయిర్పోర్ట్లో అలౌ చేస్తారు. సో నేను మా ఇంట్లో కిడ్స్ కోసం ఒక 3-4 తీసుకొచ్చాను. యూ కెన్ ఆల్సో బ్రింగ్ ఫ్యూ షెల్స్ అండ్ స్టోన్స్ ఫ్రమ్ హియర్. సో రైట్ సైడ్ వెళ్ళలేకపోయాము, అందుకు బీచ్ లోపలికి వెళ్దామని
లోపలికి వచ్చాము. అండ్ స్టార్టింగ్లో అయితే చాలా బాగుంది. యూ కెన్ సీ క్రిస్టల్ క్లియర్ వాటర్, చాలా ఫ్లాట్, అసలు కాలు కూడా లోపల వరకు వెళ్ళట్లేదు. అలా నడుస్తే నిజంగానే చాలా బాగుంది. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us high. సో లో టైడ్ వల్ల బీచ్ చాలా వెనక్కి ఉంది, కొంచెం ముందు వరకు వచ్చాము. అండ్ ఆఫ్టర్ దాట్ చాలా గ్రీన్ వీడ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, అలాంటి వీడ్స్ చాలా ఉంది. సో కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. అండ్ కొంచెం డిఫరెంట్ ఫీల్ కూడా వచ్చింది. సో మెనీ వీడ్స్ దేర్, ఏదైనా ఉంటే కూడా మనకి కాలుకి గుచ్చుకుంటే కూడా అదేం తెలీదు మనకి. సో అలా లోపలికి చాలా దూరం వరకు వచ్చాము. ఆఫ్టర్ దాట్ వాట్ ఐ ఫెల్ట్ నో నీడ్ టు గో ఇన్సైడ్. చాలా దూరం వరకు సేమ్ ఇలాగే వీడు ఉంది. సో నేను వెనక్కి వచ్చేసాను, మా సన్ని తీసుకొని లోపలికి వచ్చాను. బట్ మై హస్బెండ్ వాంట్స్ టు గో అండ్ ఎక్స్ప్లోర్ లోపలికి. సో హీ వెంట్, చాలా లోపల వరకు వెళ్ళారు. బట్ అలాగే ఫ్లాట్ చాలా దూరం వరకు ఉందని ఆయన కూడా చాలా సేపు తర్వాత ఇంకా వెనక్కి వచ్చారు. సో లోపల వెళ్ళినప్పుడు సీ అర్చిన్స్ కనిపించింది వెరీ వెరీ షేప్లో. స్టార్టింగ్లో అయితే నేను ఒకటి చూసాను, భయపడిపోయాను. ఐ థాట్ ఇట్స్ స్నేక్, బట్ స్నేక్ కాదు, అది సీ అర్చిన్స్. అండ్ ఇది కూడా ఒక సీ యానిమల్ టైప్ వీ కెన్ సీ. ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అక్కడ. సీ హియర్ బ్లాక్ కలర్, స్పాటెడ్ వన్, సో అలాంటివి చాలా ఉంది. కొన్ని చిన్న చిన్న ఫిషెస్ కూడా కనిపిస్తుంది, అంటే ఫ్లాట్ స్పేస్లోనే, బట్ నాట్ కలర్ఫుల్ ఫిషెస్, నార్మల్ ఫిషెస్ వి సా ఓవర్ దేర్. సో చాలాసేపు లోపలికి వచ్చాము. ఆఫ్టర్ దట్ వీ టుక్ లాట్స్ ఆఫ్ ఫొటోస్ అండ్ పిక్స్. ఇక్కడ చాలా బాగా వచ్చింది బికాస్ కంప్లీట్ ఫ్లాట్ అండ్ వైడ్ యాంగిల్ కదండి. ఒక సైడ్ అంతా బీచ్ అండ్ ఇంకొక సైడ్ అంతా ఫారెస్ట్, పైన స్కై దట్ ఈస్ ఆల్సో వెరీ క్లియర్ విత్ కాటనీ క్లౌడ్స్. సో చాలా బ్యూటిఫుల్. సో నౌ హియర్ ఈస్ ద అనదర్ ట్విస్ట్. సో యూ కెన్ సీ వాటర్ ఇంకా ముందుకు వస్తుంది, మీకు క్లియర్లీ ఇక్కడ ఫ్లో కూడా కనిపిస్తుంది. అండ్ ఇది సేమ్ ఫ్లోలో ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ పట్టింది అండ్ కంప్లీట్ బీచ్ అంతా ఫుల్ అయిపోయింది. అంతా అంటే ఫ్లో అలా కనిపిస్తుంది స్లోగా, బట్ చాలా ఫాస్ట్ వాటర్ వచ్చింది అండ్ బీచ్ వాజ్ కంప్లీట్లీ ఫుల్. టైమ్ జస్ట్ 3:30 ఐ థింక్, 3 or 3:30 నియర్ బై ఈ టైం. అండ్ ఆ టైంకి వాటర్ మళ్ళీ వెనక్కి రావడం స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్ దాట్ ఫర్ కిడ్స్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో స్విమ్మింగ్ పూల్లో కూడా ఒక 1-2 hours వీళ్ళు స్పెండ్ చేశారు. ఐ వాజ్ జస్ట్ రిలాక్సింగ్ ఓవర్ దేర్. దే బోత్ ప్లేడ్ అండ్ దే టుక్ బాత్ దేర్. స్కూటీ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము టు సీ కాలాపత్థర్ బీచ్. బికాజ్ మార్నింగ్ మేము కాలాపత్థర్ బీచ్ వెళ్తున్నాము ఫర్ సన్ రైజ్. సో ఎలాగో ఖాళీగా ఉన్నాము అండ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చని కాలాపత్థర్ బీచ్ రోడ్కి వెళ్ళాము. సో ఆ రోడ్లో ఇలా జస్ట్ చూసాము, ఓకే కాలాపత్థర్ బీచ్ ఇస్ దిస్ వన్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా చాలా లోపల వరకు మేము వచ్చేసాము. దిస్ ఈస్ ద కాలాపత్థర్ బీచ్. అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. యూ క్యాన్ హ్యావ్ గుడ్ ఫుడ్ హియర్. మేము ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయాము, వెరీ డెన్స్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాము. రూట్ కొంచెం రఫ్గా ఉంది, బట్ చాలా లోపల వరకు వెళ్ళాము. లాంగ్ ట్రీస్, వెరీ డెన్స్ గ్రీన్ ఫారెస్ట్. అండ్ చాలాసేపు అలా ముందుకు వెళ్తే అప్పుడు అనిపించింది వీ షుడ్ చెక్ వన్స్ ఆర్ మ్యాప్ ఆల్సో, మేము ఎక్కడ వెళ్తున్నాము, ఎక్కడి వరకు వచ్చామని. అందుకు ఒకసారి మ్యాప్ చూద్దామంటే చూస్తే నియర్లీ డెడ్ ఎండ్ దగ్గర వరకు వచ్చేసాము. జస్ట్ 5 minutes ముందే ఇంకా మేము మ్యాప్ చూసాము. అక్కడ చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి అంతే, ఇంకా ఏమీ లేదు. డే టైంలో కూడా నైట్ టైం క్రికెట్ సౌండ్ వస్తుంది కదా అండి, ఇన్సెక్ట్ సౌండ్స్ ఉంటుంది, అది కూడా చాలా లౌడ్గా ఉంది అక్కడ. బట్ అక్కడ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు,
ఇంకా ముందు ఏమీ లేదని ఇంకా రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ వచ్చినప్పుడు కాలాపత్తర్ బీచ్ దగ్గర ఇక్కడ ఆగాము కాసేపు. అండ్ ఇక్కడ షాప్స్ ఉన్నాయి కొన్ని, అక్కడ మ్యాగీ తిన్నాము, సమోసా అండ్ టీ తాగాను. అండ్ మార్నింగ్ గురించి నాకు తెలీదు కాలాపత్తర్ బీచ్లో ఎలాగుంటుంది, అది రేపు చూడొచ్చు. కానీ ఈవినింగ్ టైం అసలు డోంట్ నో హౌ దీస్ రేస్ కేమ్ హియర్. ఎంత బాగుంది వెదర్, ఎంత అంటే స్కై వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ బీచ్ సాయంత్రం టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంది. టర్కాయిస్ కలర్ ఆఫ్ బీచ్ ఉంది. అండ్ పైన అయితే సన్సెట్ ఇక్కడ అవ్వదు, సన్ రైజ్ ఉంటుంది. కానీ డోంట్ నో హౌ కలర్ఫుల్ రేస్ వాజ్ కమింగ్ ఇన్ ద స్కై. సో యూ కెన్ సీ ఫ్యూ పిక్చర్స్ ఆల్సో. అప్పుడు ఇక్కడ చాలా పిక్చర్స్ కూడా తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ వచ్చింది ఇక్కడ. అండ్ బీచ్ రియలీ అన్ని బీచ్ కన్నా ఈవినింగ్ టైంలో మీకు కాలాపత్తర్ వెళ్ళడానికి అంటే టైం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ రష్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో యూ కెన్ ఎంజాయ్ ఓవర్ దేర్ బికాజ్ సన్సెట్ టైంలో చాలా తక్కువ మంది ఇక్కడ వస్తారు. మెయిన్లీ సన్ రైజ్ టైంలో వస్తారు కదా. సో సన్సెట్లో వచ్చి కూడా ఒకసారి ఇక్కడ మీరు విజిట్ చేయొచ్చు. సో ఆఫ్టర్ మెస్మరైజింగ్ evening we came to our resort and this resort was looking like this in night time. లోపలికి వెళ్ళాము. కింద అంతా ల్యాంప్స్ ఉంది, పైన లాంగ్ ట్రీస్, డార్క్ స్కై అండ్ అందులో సో మెనీ స్టార్స్ you can see in whole Andaman. This is the beautiful thing that you can see stars over there and very bright big stars you can see over there. మనం ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి మనం పైకి చూస్తే చిన్న చిన్న స్టార్స్ కనిపిస్తుంది కదండి, అక్కడ మీరు చూస్తే యూ కెన్ సీ బిగ్ స్టార్స్ దేర్. సో లోపలికి వచ్చాము అండ్ వెళ్ళి బీచ్లో కాసేపు కూర్చున్నాము. అండ్ అక్కడే డైనింగ్ ఏరియా కూడా ఉంది. సో అక్కడ లైవ్ సింగింగ్ కూడా జరుగుతుంది. సో అలా బీచ్లో కాసేపు కూర్చున్నాము. ఇంకా డిన్నర్ కోసం ఇక్కడికి వచ్చాము. డైనింగ్ ఏరియా వీల్ది ఉంది కదండి, అక్కడ వచ్చాము. బట్ వీ డింట్ లైక్ ద ఫుడ్ బికాజ్ అక్కడ మ్యాక్సిమం స్టార్టర్స్ ఉంది. బట్ వీ థాట్ టు ఈట్ మీల్ బికాజ్ లంచ్ మేము ఏం చేయలేదు. సో అందుకే ఇంకా వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కాలాపత్తర్ బీచ్కి వెళ్ళాలి. సో దిస్ వాజ్ ద day 3. It was very simple. So stay tuned for the next day. Thank you so much for watching. Bye bye. Take care.